ఎన్నికల సందర్భంలో మహిళలకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే అమల్లోకి వచ్చిన సందర్భంలో చూసినట్లయితే కొన్ని బస్సులకి అనుమతి కల్పించారు. అందులో పల్లె వెలుగు, అట్లనే అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే మహిళలకి ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తున్నారు. మిగిలిన బస్సుల్లో వేట్లో కూడా సౌకర్యం కల్పించడం లేదు. అంతేకాకుండా తిరుమల బస్సు ఎక్కడ ఎక్కినప్పటికీ ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అనేది కూడా సరైనటువంటిది కాదు. ఎన్నికల సందర్భంలో ఏ విధంగా అయితే ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం కల్పిస్తాము అని చెప్పారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా తిరుమలకి ప్రతిరోజు కూడా వేలాది మంది మహిళలు దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాంటిది తిరుమలకి చల్లదు అని చెప్పడం సరైనటువంటిది కాదు. తిరుమలకు కూడా సౌకర్యాన్ని కల్పించాలి, మహిళలకి వెళ్లి దర్శించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.